సామాజిక సాధికారత అందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని అంటున్నారు కాకినాడలో దళిత నాయకులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. విజయవాడలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారీ విగ్రహ ఆవిష్కరణ కోసం కాకినాడ జిల్లా నుంచి వేలాదిగా ప్రజలు తరలివెళ్లారు. దీనిపై మరిన్ని వివరాలను కాకినాడ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. ప్రజల ఆత్మగౌరవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన రాజ్యాంగం ద్వారా దేశంలో ప్రజల స్వేచ్ఛ సమానత్వాన్ని ప్రసాదించిన గొప్ప మహనీయుడు. అలాంటి మహనీయుని భారీ విగ్రహ ఆవిష్కరణ కోసం విజయవాడకు కాకినాడ జిల్లా నుంచి పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులు, అదేవిధంగా దళిత నాయకులు బయలుదేరి వెళ్తున్నారు. ప్రస్తుతం నేను కాకినాడలోనూ రేచలపేట దగ్గర ఉన్నాం. ఇక్కడ పెద్ద ఎత్తున దాదాపు జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే వేలాది మంది కూడా ఇక్కడ తరలి వెళ్ళి ఆ మహనీయునికి నివాళులు అర్పించేందుకు వీరంతా కూడా బయలుదేరి వెళ్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో కొంతమంది దళిత నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేము అందరం కూడా గర్వించేదగ్గ మాకు జగన్ గారు, దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి వల్ల ఇంకో విషయం ఏంటంటే 67లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రోడ్లో మా పేటలోకి, మా రేచిలపేటకి బాబాసాహెబ్ అంబేద్కర్ రావడం జరిగింది. ఈవేళ 125 అడుగుల విగ్రహం కట్టారంటే అంబేద్కర్ మా ఒక్కడే కాదు కదా, అందరూ కూడా అంబేద్కర్, అందరూ గౌరవించాల్సిన బాధ్యత ఉంది. అందరూ అంటే ఒక కులానికి అంబేద్కర్ కాదు, అందరికీ అంబేద్కర్. భారతదేశం గర్వించే విధంగా యావత్ దళిత జాతి తలెత్తుకుని తిరిగే విధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున నిలబెట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు. ముఖ్యంగా చెప్పండి, ఈ గడిచిన 4.5 ఏళ్ల కాలంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక న్యాయం అనేది ఏ విధంగా చేసి చూపించారు? రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా కూడా అన్ని వర్గాల్లో కూడా అన్ని సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా దళితులను ముందు నడిపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మనం చూసుకుంటే వేరే రాష్ట్రాల్లో కానీ లేకపోతే మన రాష్ట్రంలో కానీ ఇప్పటి వరకు ఎట్లా లేని విధంగా కూడా ఎంతో పండుగ వాతావరణం, కులానికి అతీతంగా, అదే ఎస్సీ వాళ్ళు కాదు అన్ని కులాల వారు కూడా ఇప్పుడు బయలుదేరి కాకినాడ నుంచి మన చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం అందరూ బయలుదేరి వెళ్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనకి పేరు పెట్టినవాడే లేడు. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలోనే నిలువెత్తు విగ్రహం భారీ ఎత్తున కట్టించినటువంటి ముఖ్యమంత్రి ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇది మరి చెందుతుంది. ఏదైతే అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తుండటంతో పాటుగా ఆయన పేరును కోనసీమ జిల్లాకు కూడా పెట్టి జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్కి ఎంతో గౌరవించారు. ఇవాళ భారీ విగ్రహాన్ని విజయవాడలో ఆవిష్కరించడం కూడా ఒక మాకు పండుగ లాంటిదని చెప్పి కూడా కాకినాడ ప్రజలు చెప్తున్న పరిస్థితి. వెంకటరామతో కలిసి కసమైన రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుండి.